ఇక చాలు ఈ రెండు పదాలే ఇప్పుడు అమ్మాయిల జీవితాన్ని మార్చబోతున్నాయి. ఇంతకాలం చూసింది ఒకటి, ఇకపై చూడబోయేది ఇంకొకటి. సమాజంలో సగమైనప్పటికీ సొంత ఇంట్లో నుంచే అమ్మాయిలపై వివక్ష మొదలవుతోంది. పుట్టినప్పటి నుంచి కట్టె కాలే వరకు అడుగడుగున ఆంక్షల మధ్యే అమ్మాయిల జీవితం సాగుతూ ఉంటుంది. అయితే అలాంటివన్నిటికీ అడ్డుకట్ట వేసే ఉద్యమం ఇప్పుడు మొదలైంది. అదే ఇక చాలు. పల్లెల్లో అయినా పట్టణంలో అయినా అమ్మాయిలు అణచివేతకు గురవుతూనే ఉన్నారు. 10వ తరగతి చదువుతుండగానే చదువు మాన్పించేయడం, చిన్న వయసులోనే పెళ్లి చేయడం, ఇంట్లో లింగ వివక్షత చూపించడం, బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఉండడం, ఇలాంటి ఎన్నో రకాల సమస్యలను అమ్మాయిలు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా 15 నుంచి 18 సంవత్సరాలున్న అమ్మాయిలు ఇలాంటి అణచివేతకు తీవ్రంగా గురవుతున్నారు. ఇటువంటి సమస్యలను గుర్తించిన నగరానికి చెందిన ఎంవి ఫౌండేషన్ ఇకచాలు అనే మూమెంట్కు తెరతీసింది. ఈ ఇకచాలు అనే మూమెంట్ ద్వారా పల్లెల్లో, పట్టణంలోని బస్తీల్లో ఆడపిల్లల జీవితాల్లో సరికొత్త వెలుగులను నింపుతుంది. అసలు ఈ ఇకచాలు అనే మూమెంట్ ఏంటి? దీనివల్ల అమ్మాయిల జీవితంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మా, బాపు, నాకు చదువంటే ఇష్టం, నేను చదువుకుంటానే, తమ్ముణ్ణి పంపినట్లు నన్ను పంపండే. ఇవి 10వ తరగతితో చదువు మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టిన తల్లిదండ్రులకు ఏడుస్తూ చెప్పిన అనూష మాటలు. నాకు ఇప్పుడే పెళ్ళొద్దు బాపు, ఇంకొంచెం చదువుకొని మంచి ఉద్యోగం చేయాలనుందే, నన్ను పెళ్లి చేసి పంపేయకండి. బాల్య వివాహాన్ని ఆపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూ తల్లిదండ్రులను ప్రాధేయపడిన గౌరీ గాథ ఇది. 10వ తరగతి అయిపోంగనే పెళ్లి చేసి పంపించిర్రు. ఇప్పుడు నా భర్త నన్ను వదిలేసిండు. ఏం చేయాలి నేను? నా బతుకెందుకు ఆగం చేసిర్రు? బాధను దిగమింగుకుంటూ తన రాతకు దేవుణ్ణి తిట్టుకుంటూ బతుకెళ్లదీస్తున్న రేణుక ఆవేదన ఇది. ఇలాంటి మరెన్నో కన్నీటి కథలు ఇప్పటికీ ఆడపిల్లలు ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రుల్లో చైతన్యం, ఆడపిల్లల భవిష్యత్తుపై వారికంటూ ఓ అవగాహన లేకపోతుండడమే ఇప్పటికీ అణచివేతకు, వివక్షతకు కారణాలవుతున్నాయి. ఈ ఇకచాలు అనే ప్రోగ్రామ్కి ఫస్ట్ మాకు చైల్డ్లైన్ నుంచి రిలేషన్ ఉంది. అంటే చైల్డ్లైన్ వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత అది అక్కడికే స్టాప్ అయిపోయింది. తర్వాత ఎంఈ ఫౌండేషన్ అనేది వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ఆశా మేడం వచ్చి ఎంఈ ఫౌండేషన్ గురించి చెప్పడం జరిగింది. దాని ద్వారా మేము మోటివేషన్ అయ్యి ఈ స్టేజ్కి రాగలిగినాం. అయితే స్టార్టింగ్లో మా పేరెంట్స్ ఒప్పుకోలేరు బయటికి పంపించడానికి ఒప్పుకోలేదు. కాకపోతే మేము ఇప్పుడు మా ఎడ్యుకేషన్లో మేము కరెక్ట్గా ఉన్నాం కాబట్టి బయటికి వెళ్ళి కరెక్ట్గా తిరగగలము, మేము కరెక్ట్గా ఇంటికి రాగలుగుతాము అనే వాళ్ళకి హోప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏ మీటింగ్స్కైనా పంపించగలుగుతున్నారు. మనసులో చదువుకోవాలని ఎంత బలంగా ఉన్నా అది బయటకు చెప్పినా అర్థం చేసుకోలేని, అర్థం కాని వారికి ఎంత చెప్పినా వ్యర్థమే. ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే, పరిస్థితులను ఎదుర్కోవాలంటే అందుకు ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మస్థైర్యం కూడా కావాలి. అణచివేతకు గురవుతున్న ఆడపిల్లలకు ఈ భరోసాను అందిస్తోంది ఇకచాలు కార్యక్రమం. హైదరాబాద్కు చెందిన ఎంవి ఫౌండేషన్ బాలల హక్కుల గురించి, బాల్య వివాహాల గురించి పోరాడుతూనే ఉంది. ఓసారి బాల కార్మికుల గురించి సర్వేలు చేస్తున్న క్రమంలో ఊర్లలో, బస్తీల్లో అనేక మంది అమ్మాయిలు స్కూల్ దశలోనే డ్రాప్అవుట్స్ అవడం ఎంవి ఫౌండేషన్ వాలంటీర్లు గమనించారు. అప్పటి వరకు బాల కార్మికులు, బాల్య వివాహ వ్యవస్థ నిర్మూలన కోసం పనిచేస్తున్న ఈ ఫౌండేషన్ అమ్మాయిల స్వేచ్ఛ, స్వాతంత్రాలు, లింగ వివక్ష, చదువు వంటి సమస్యలను పరిష్కరించాలని తలిచింది. అలా 2015లో ఇకచాలు మూమెంట్ స్టార్ట్ అయింది. అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఇకచాలు మూమెంట్ అంటే అమ్మాయిల కోసం ప్రోగ్రామ్ చేయడం స్టార్ట్ చేసి ఒక 7 years అవుతుంది. అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా మటుకు ఈ గ్రామంలో పెళ్ళిళ్ళు ఎక్కువయ్యేవి, బాల్య వివాహాలు. బేస్ లైన్ సర్వేలో మేము చెక్ చేస్తున్నప్పుడు, క్రాస్ చెకింగ్ చేసినప్పుడు అమ్మాయిల క్రాస్ చెకింగ్ మొత్తం వాళ్ళు ఎక్కడెక్కడ చదువుతున్నారు ఏందనేది అమ్మాయిల క్రాస్ చెకింగ్ చేసినప్పుడు ఒక 23 మ్యారేజెస్ వచ్చినాయి 1 yearలో. ఎందుకు ఇన్ని పెళ్ళిళ్ళు అవుతున్నాయి గ్రామంలో, ఏంది అని సమస్య అని చెప్పేసి మళ్ళీ కిషోర బాలికల కమిటీలు వేయడం, కిషోర బాలికల మీటింగ్స్ పెట్టడం, మీటింగ్లలో చర్చ చేయడం, ఏందమ్మా అసలు ఎందుకు పిల్లలు 10వ తరగతి అయిన తర్వాత ఇంటర్కి వెళ్ళడం లేదు, డిగ్రీ వరకు వెళ్ళట్లేదు అనేది ఒకటి చర్చ చేయడం జరిగింది అమ్మాయిలతో. ఎంవి ఫౌండేషన్కు చెందిన వాలంటీర్లు
10వ తరగతి ఫెయిల్ అయి చదువు మానేసిన అమ్మాయిల ఇంటికి వెళ్లి వాళ్ళను కలిశారు. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి అమ్మాయిల చదువు, వారి సామాజిక హక్కుల గురించి అర్థమయ్యేలా వివరించారు. అయితే అలా వెళ్లిన వాళ్లపై అమ్మాయిల తల్లిదండ్రులు తిరగబడ్డారు. ఆడపిల్లలను ఊర్లు పట్టుకుని తిరగమని చెప్పడానికి వచ్చారా అంటూ వాలంటీర్లను ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు ఆ తల్లిదండ్రులు. అయినా వారికి అర్థమయ్యేలా చెప్పి ఇక చాలులో అమ్మాయిలు భాగమయ్యేలా చేశారు ఎంవి ఫౌండేషన్ వాలంటీర్లు. అలా అమ్మాయిలను ఇల్లు దాటి బయటకు వచ్చి చదువుకునేలా, తమ సమస్యలను చెప్పుకునేలా చేశారు. ప్రస్తుతం రంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట్తో పాటు హైదరాబాద్లోని బస్తీల్లో కూడా ఈ మూమెంట్ నడుస్తోంది. దాదాపు 5,000 మందికి పైగా అమ్మాయిలు ఇకచాలులో జాయిన్ అయ్యారు. ఈ మూమెంట్ మొదలయ్యాక అమ్మాయిలు ఏం చెయ్యాలన్నా ఆంక్షలు పెట్టే తల్లిదండ్రులకు అమ్మాయిలు సైతం ఇక చాలని సమాధానం చెప్తూ ఇల్లు కదులుతున్నారు. ఈ కార్యక్రమంలో చేరిన అమ్మాయిలు 20-30 మంది కలిసి ఒక గ్రూప్గా ఏర్పడుతూ తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటున్నారు. నెలలో 2-3 సార్లు తమకు కేటాయించిన ఒక ప్లేస్లో మీటింగులు పెట్టుకుంటున్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి, చాకలి ఐలమ్మ, రాణి రుద్రమాదేవి, పివి సింధు, సైనా నెహ్వాల్ ఇవన్నీ ఇకచాలు మూమెంట్లో చేరిన అమ్మాయిలు తమ గ్రూపులకు పెట్టుకున్న పేర్లు. వారిలా తాము జీవితంలో ఏదో సాధించాలని, ధైర్యంగా ఉండాలని అనుకుంటున్నారు. 8th డ్రాప్ అయినాక తర్వాత ఇక హర్షలత మేడం మా ఇంటికి వచ్చింది. ఇక తర్వాత ముంబై పోయినింటి, నేను అన్న ఒక్కడే ఉండే ముంబైలో. అందుకని ముంబై పోయిన ఇక తర్వాత ఇక నా ఫ్రెండ్స్ వాళ్ళు అందరు ఇక చదువుతున్నారు. అందుకని ఇక నాకు కూడా చదవాలనిపించింది, కానీ సార్లు మళ్ళీ ఏమన్నా అంటారేమో అనే భయంతో రాలేను స్కూల్కి. తర్వాత హర్షలత మేడం మా ఇంటికి వచ్చి నేనున్న అమ్మ సార్లు ఎందుకు ఏమంటారు అంటానని తోలుకొని వచ్చింది. ఇక సార్లకు కూడా చెప్పింది. ఇక మా అమ్మ వాళ్ళని కూడా అడిగిన నేను, అమ్మ నేను పోతా స్కూల్కి చదువుకుంటా, మా ఫ్రెండ్స్ అందరూ చదువుతున్నారు, నేను చదవకపోతే ఎట్లుంటుంది మా అంటానన్న. ఇక మా అమ్మన సరే అమ్మ పోయి చదువుకో అంటానన్నది. ప్రస్తుతం అటు జిల్లాలతో పాటు సిటీలోని బస్తీల్లో కూడా ఈ మూమెంట్ నడుస్తోంది. ఇందులో భాగంగా స్కూల్ జెండర్ కమిటీ అని స్కూల్లో ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. 6వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు అమ్మాయిలు, అబ్బాయిలతో గ్రూపులు ఏర్పాటు చేశారు. స్కూల్లో సమస్యలు, ఇళ్లలో సమానత్వం వంటి విషయాలపై ఆ గ్రూప్లో చర్చిస్తున్నారు. వీటితో పాటు స్కూల్లో ఆటల విషయంలో, ఇంట్లో పనుల విషయంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు ఈక్వాలిటీ ఉండాలని జెండర్ కమిటీ ద్వారా చెప్తున్నారు. ఈ ఇకచాలు కార్యక్రమం ద్వారా గ్రామీణ స్థాయి, బస్తీల్లోని అమ్మాయిల్లో చాలా మార్పులొచ్చాయి. 10వ తరగతితోనే చదువులు మానేసిన అనేక మంది తిరిగి స్కూళ్లకు వెళ్తున్నారు. చైల్డ్ మ్యారేజ్ని ధైర్యంగా ఎదురించి డిగ్రీలు, పీజీలు చేస్తున్నారు. తమలాంటి ఎంతోమంది అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు ఈ కిషోర బాలికలు. అంతేనా, ఊర్లలో జనవరి 26, ఆగస్టు 15 తేదీల్లో జెండా వందనం చేసే స్థాయికి ఎదిగారు ఈ అమ్మాయిలు. ఇకచాలు కార్యక్రమం మొదలుపెట్టాక ఊర్లలో, సిటీలోని బస్తీల్లో ఉండే అమ్మాయిల్లో చాలా మార్పులను గమనించామని చెప్తున్నారు ఎంవి ఫౌండేషన్కు చెందిన ప్రతినిధులు. అమ్మాయిలు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోగలుగుతున్నారని అంటున్నారు. తమ సమానత్వం కోసం పోరాడే విధంగా మారారని, సవాళ్లను అధిగమించి నిలబడుతున్నారని చెప్తున్నారు. ఈ మూమెంట్లో చేరిన అమ్మాయిలు సైతం తమ ఆలోచనల్లో మార్పులు వచ్చాయని అంటున్నారు. ఎంవి ఫౌండేషన్ కార్యక్రమంలో చేరాక చైల్డ్ మ్యారేజ్లను ఆపగలిగే స్థాయికి తాము చేరుకున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రూపుల్లో చేరిన అమ్మాయిలు ఇతర అమ్మాయిలను సైతం మోటివేట్ చేస్తూ, ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్తూ తమ బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నారు. ఇకచాలు మూమెంట్తో అమ్మాయిల జీవితాల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతున్నాయి. స్కూల్, కాలేజ్కి వెళ్లేటప్పుడు ఆకతాయిలు ఏడిపిస్తే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తున్నారు. లింగ వివక్ష చూపిస్తే తల్లిదండ్రులనే ఎదిరిస్తున్నారు. అదేవిధంగా తమ తోటి వారికి రహస్యంగా పెళ్లిళ్లు చేస్తే అధికారులకు ఫోన్ చేసి ఆపిస్తున్నారు. తమ సమస్యల గురించి ఊరి సర్పంచులతో, ప్రజాప్రతినిధులతో నేరుగా మాట్లాడి వాటికి పరిష్కారం చూపించుకుంటున్నారు. ఇలా ఇకచాలు మూమెంట్ అనేక మంది అమ్మాయిల జీవితాల్లో కొత్త మార్పులను తీసుకువస్తుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.